స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు చెప్పేది ఏమి అంటే, ప్రతి ఒక్కరు శబరిమలకి వెళ్తారు, ఇరుముడిలో కానీ బ్యాగుల్లో కానీ ప్లాస్టిక్ ఎత్తుకుపోయేది అవాయిడ్ చేయండి. ప్రతి ఒక్కరు యాత్ర చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ ఐటమ్లన్నీ వాడుకుంటేను ఒక బస్సులో ఒక గోన్ సంచి పెట్టుకొని గోన్ సంచులు వేసుకొని ఏడైనా సిటీ లోపల డస్ట్బిన్లు ఉంటాయి, ఆ డస్ట్బిన్లో తీసుకుపోయి దాన్ని వేయండి. ఎక్కడెక్కడ డస్ట్బిన్లు ఉందో అక్కడే వాడుకోండి. ఎలా అంటే శబరిమల యాత్ర చేసే వల్ల అట్లంటే కొన్ని జాగాలో ప్లేస్ ఇలా స్వామి. పోయిన ఏడాది మేము బస్సులో పోయినప్పుడు భోజనం చేయాలనేసి పోయి జాగా అడిగితే శబరిమల అయ్యప్ప స్వామిలో అయ్యో నేర్చేయలేదు పోండ స్వామి అంటారు. ఎలా అంటే ఎవరో శబరిమల స్వాములు పోయి ఆ జాగాలో భోజనం చేసుకొని మిగిలిన భోజనం అక్కడే వంచేసి వచ్చేసిండారు. మనం చేసిన గలీజు వాళ్ళు శుద్ధం చేసిండారు. దాన్ని ఇంకా శబరిమల స్వాములు అంటేనే మేము జాగా ఇచ్చేలా స్వామి అట్లనేసి ఇప్పుడు ఆ లెవెల్కి అయిపోయినారు స్వాములంతా. మనం ఆ దీన్ని మనం మార్చాలి స్వామి. ఎలా అంటే మన శబరిమల స్వాములు అంటే అందరూ శైలెత్తి ముఖ్యనట్లే మనం చేయాలి, కానీ అట్లనే అనిపించుకోకూడదు. ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే గలీజు వాళ్ళే క్లీన్ చేసేసి దాన్ని తీసుకుపోయి యాడ డస్ట్బిన్ ఉందో అక్కడే పడేయండి. శబరిమలకి ప్లాస్టిక్ తీసుకుపోకుండా అవాయిడ్ చేసేది చాలా మంచిది. తీసుకపోతే కూడా మన గలీజు మన బ్యాగ్లోనే మనం వేసి తీసుకొని వచ్చి కింద యాడైనా డస్ట్బిన్ ఉంటే అక్కడ వేసేది చాలా మంచిది. శబరిమలలో కూడా కొన్ని జాగాల్లో డస్ట్బిన్లు పెట్టినారు. మనం ఇక్కడ పారేయకుండా దాన్ని నీట్గా తీసుకుపోయి డస్ట్బిన్లు వేసేది చాలా మంచిది సమయం. అలాంటి మనం చేసే వాడుకల్లోనే భగవంతుని దర్శనము, భగవంతుని కరుణ ఇవన్నీ వచ్చేసి ఉంది అంటే మనం చేసే వాడుకల్లోనే ఉంది. దాన్ని ఇంకానే ఇవన్నీ మనము పాటించాలనేసి 48 days వ్రతం ఉండాలా అట్లని చెప్తారే, కానీ మనము దీనన్నీ మార్చుకోకుండా మనము వేరే వ్రతం ఉంటాము, అది ఏమి యూజ్ లేదు. దాని ఇంకా దయచేసి ప్రతి ఒక్కరు 48 days వ్రతం ఎంత శుద్ధంగా ఉంటామో శబరిమలకి వెళ్తే కూడా అంతే శుద్ధంగా ఉండి మనం యాడే కానీ మన గలీజ్ యాడ వేయకుండా నీట్గా క్లీన్ చేసుకొని రావాలనేసి కోరుకుంటాను. స్వామి శరణం.